హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన టమాటో పప్పు ఫాస్ట్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. చూసారు కదా, చాలా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. సో ప్రాసెస్లోకి వెళ్దాము. సో దానికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. సో దాన్ని కుక్కర్లో యాడ్ చేసుకుని 2 to 3 టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా వాష్ చేసుకుని పప్పు మునిగేటట్టు వాటర్ పోసి సైడ్లో పెడదామండి. అంటే మనం టమాటో పీసెస్ కట్ చేసుకునే లోపు ఆ పప్పుని నాననిద్దాం. సో ఈ విధంగా పప్పు మునిగేటట్టు అయితే వాటర్ యాడ్ చేసుకుని నేను పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ పప్పుకి నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. ఈ విధంగా దీన్ని కొంచెం పెద్ద సైజు పీసెస్ లాగే కట్ చేద్దామండి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని మనం పప్పులో యాడ్ చేసేద్దాం. సో దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అండ్ పీసెస్ మనం ముందు కూడా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా పీసెస్ ములిగేటట్టు వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. చేసేసుకుని అన్నిటిని ఇలా ఈ విధంగా మిక్స్ చేసేద్దాం. వీడియోలో చూపించినట్టు మిక్స్ చేసేసుకుందాం చక్కగా. సో తర్వాత నేను ఒక మీడియం సైజ్ లెమన్ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని ఈ విధంగా పైన ఉంచుతున్నానండి. పప్పులో కలపొద్దు, ఎందుకంటే చింతపండు పప్పులో కలిపితే పప్పు ఉడకదు. సో ఈ విధంగా పైన ఉంచేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే రానిచ్చేసుకుందామండి. సో చూసారు కదా, లిడ్ క్లోజ్ చేసి 4 to 5 విజిల్స్ రానిచ్చేద్దాం. సో 4 to 5 విజిల్స్ వచ్చి మన పప్పు అయితే ఉడికిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది. మనకి మ్యాషర్తో కూడా అవసరం ఉండదండి, మెత్తగా ఉడికిపోతుంది. గరిటతో ఇలాగా కలిపేసుకుంటే చక్కగా మ్యాష్ అయిపోతుందండి. సో మన పప్పు చాలా చిక్కగా ఉంది కాబట్టి నేనైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తానండి దీనిలో. ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి పప్పు అంతాన్ని. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద చిన్న తడకా ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఏంటంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకండి. ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి ముక్కలు అయితే నేను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి తాలింపును అంతాను. కావాలంటే మీరు హింగువ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. సో ఈ విధంగా ఫ్రై చేసుకుని పప్పులో కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పప్పుని ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. చక్కగా మిక్స్ చేసుకొని కుక్ అవనివ్వాలి. ఈ స్టేజ్లో మీకు గనక పులుపు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో మీరు సెట్ చేసుకోవాలండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. మీకు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు త్వరగా అయిపోయే కర్రీ అంటే ఇది మీరు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై